ప్రైజ్ ద లార్డ్. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. యూదా రాజైనటువంటి ఆసా కాలంలో ఓదేదు అనేటువంటి ఒక ప్రవక్త ఆ యూదా ప్రజలందరితోనూ రాజైన ఆసాతోనూ పలుకుతున్న మాట ఇది. యూదా రాజులందరిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కొంతమంది రాజులలో ఈ ఆసా కూడా ఒకడు. దేవుని ఆశ్రయించి దేవుని సందులో ప్రార్థించి దేవుని దృష్టిలో అనుకూలంగా జీవించి దేవుని నుండి అనేక కార్యాలు పొందుకున్నాడు ఆసా. మరి అలాంటి సమయంలో ఓదేదు ప్రవక్త యూదా వారితో మాట్లాడుతూ, మీరు దేవుని విసర్జించకండి, దేవుని విసర్జించిన వారు ఎన్నో శ్రమలు గురయ్యారు, మరి జీవితాలు ఎంతో పాడు చేసుకున్నారు, మరి మీరు ఆ విధంగా ఉండొద్దు అని చెప్తూ ఈ చక్కని వాగ్దానాన్ని అనుగ్రహించాడు. మీరు బలహీనులు కావద్దు, ధైర్యాన్ని వహించండి, మీ కార్యాన్ని దేవుడే సఫలపరుస్తాడు. జీవితంలో చాలా సందర్భాల్లో బలహీనమైపోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని కార్యాలు మన బలాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చేయగలిగిన పనులు కూడా చేయలేకుండా అయిపోతూ ఉంటాం, నిస్సహాయం అయిపోతూ ఉంటాం. నేను ఇంకేం చేయలేను, నా వల్ల ఏం కాదు అనేటువంటి నిరాశ నిస్పృహల్లోనికి సాతానుడు బలవంతులను కూడా తెచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్లో ఏలియా అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆకాశం నుండి అగ్నినే దింపినవాడు. మరి ఏలియా హయాంలో ఎన్నో కార్యాలు జరిగాయి. కాకులైనకి ఆహారం తెచ్చిపెట్టాయి. వర్షం కురవద్దు అని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఆ తర్వాత మరలా వర్షం కురిసింది. సారిపతి విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తొట్టిలో పిండి అయిపోకుండా, గుడ్డల నూనె అయిపోకుండా ఎంతో సమృద్ధి కలగడానికి అతడు దోహదపడ్డాడు. ఏది ఏమైనా అంత గొప్ప దైవజనుడు కూడా ఒకానొక సందర్భంలో బలహీనుడు అయిపోయాడు. ఏమీ చేయలేక బదరీ వృక్షం క్రిందకి వెళ్ళిపోయాడు. మరి అలాంటి సమయంలో ప్రభువే అతన్ని బలపరిచి అతనికి మరణమే లేకుండా దేవుడు చేశాడు. బలహీనమైపోయే పరిస్థితులు అందరి జీవితంలో రావచ్చు. అయితే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు బలహీనులు అవ్వద్దు. బలహీనమైన పరిస్థితులు ఎదురైనా మీరు బలహీనం అవ్వద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే మనల్ని బలపరిచేవాడు ఉన్నాడు, మనకు ధైర్యం ఇచ్చేవాడు ఉన్నాడు, మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు. ఎలాంటి ఎరుకోగోడలు ఎదురొచ్చినా, ఎలాంటి ఎర్ర సముద్రాలు ఎదురొచ్చినా, ఎలాంటి యోర్దానులు ఎదురొచ్చినా, ఎలాంటి గొలియాతులు ఎదురొచ్చినా మనకు జయమిచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. మన కార్యాన్ని సఫలం చేసే దేవుడు ఉన్నాడు. మన తల ఎత్తే దేవుడై ఉన్నాడు. మనకి అవమానం రాకుండా మనల్ని కాచే దేవుడై ఉన్నాడు. మనల్ని ప్రతి ఇరుకు నుండి, ఇబ్బంది నుండి బయటికి తీసే దేవుడై ఉన్నాడు. మన విరోధుల ముందు, మన శత్రువుల ముందు మనకు భోజనం పెట్టే దేవుడు మనకున్నాడు అనేటువంటి గొప్ప అభయాన్ని మనం పొందుకొని ఆ విశ్వాసంతో మనం జీవించాలి. మరి నేను కూడా చాలాసార్లు బలహీనమైపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా మరలా బలపరచబడ్డాను, మరలా ధైర్యం తెచ్చుకున్నాను. నిజంగా అనేక కార్యాలు దేవుడు నా జీవితాల్లో సఫలపరుస్తూ వస్తున్నాడు. ఇంకా సఫలపరచవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. ఆయన చేస్తాడన్న విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. మీరు కూడా అదే విశ్వాసంతో సాగండి. ఎవరైనా నిన్ను అన్నారా, నువ్వు ఇందులో ఏం పాస్ కాలేవు, నువ్వు పైకి రాలేవు, నువ్వు దీనిని సాధించలేవు, నువ్వెంత, నీ కుటుంబం ఎంత అంటున్నారా, నువ్వెంత, నీ బ్రతుకెంత అంటున్నారా, నీ ముఖానికి ఇది సాధ్యమా అంటూ అపహాస్యం చేస్తున్నారా? ఏం బాధపడకండి. ఏమీ లేని దావీదును దేవుడు మహారాజుగా చేశాడు. అనాథైనటువంటి ఎస్తేర్ని దేవుడు పట్టప్రాణిగా చేశాడు. అందరూ త్రోసేసిన యోసేపును దేవుడు ఫరో తర్వాత ఫరో అంతటి వాడిని చేశాడు. నిన్ను కూడా చేస్తాడు. మనుషుల మాటలు తీసుకొని నిరాశపడద్దు, లోకస్తుల మాటలు విని ఇబ్బంది పడద్దు. దేవుని వైపు చూడు. ఏ కార్యమైనా సఫలం చేసే ప్రభు దగ్గరకు రా, ప్రభువును ఆనుకో, ప్రభు మీద ఆధారపడు, ఆయనను ఆశ్రయించు, ఆయనను ప్రార్థించు, ఆయన చెప్పిన మాటలు యందు విశ్వాసం ఉంచు. సాతాను చెప్పేటువంటి అబద్ధాలకు జడిసిపోవద్దు. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమవుతుంది అనే వాగ్దానాన్ని ఈరోజు మీ సొంతం చేసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మీ బిడ్డల జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఎవరు బలహీనులుగా ఉండడానికి వీల్లేదు, ఎవరు పిరికివారిగా ఉండడానికి వీల్లేదు. నీ బిడ్డల కార్యాలు మీరే సఫలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.